ప్రియులైన మీ అందరికీ మన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన సుందరమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్లరా, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము. మరి సోషల్ మీడియాలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అనే విషయం పైన వాదోపవాదాలు, అనేక రకాలైనటువంటి బోధలు చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడని, మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు, ఆయన కేవలము దేవుని కుమారుడే అని బైబిల్ని చూపిస్తూనే మాట్లాడుతూ ఉండటము మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు కూడా సంపూర్ణముగా తెలియజేయడం లేదు. కొంతమంది ఆయన దేవుని కుమారుడు కాదు, భూమి మీద మాత్రమే దేవుని కుమారుడు, పరలోకంలో ఆయన శరీరధారిగా రాకముందు పరలోకంలో దేవుని కుమారుడు కాదు అని బోధిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము దేవుని కుమారుడు మాత్రమే అని అనేకమైనటువంటి మరి వచనాలు చూపిస్తూ మాట్లాడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద మాత్రమే దేవుని కుమారుడు, పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు కాదు అనే బోధ వాక్యానికి వ్యతిరేకము. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం దేవుని కుమారుడు మాత్రమే అనే బోధ కూడా బైబిల్కి వ్యతిరేకము. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అనే సందేశము. ఆ సందేశంలో మరి ఆ యొక్క బోధకుడు చెప్పినటువంటి సందేశము లేక సమాచారం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు అని బోధిస్తూ అనేకమైనటువంటి రెఫరెన్స్లు లేక వచనాలు చూపించడం జరిగింది. ఉదాహరణకి, దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారునిగా గుర్తించాయి. అలాగే అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారునిగా గుర్తించారు. ఒక శతాధిపతి దేవుని కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తించాడు. అలాగే మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారునిగా గుర్తించారు. అలాగే సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నా కుమారుడు అని సంబోధించాడు. పిల్లరా, ఈ వచనాలన్నింటినీ ఆధారం చేసుకొని అవును, యేసుక్రీస్తు ప్రభుల వారు 100% దేవుని కుమారుడు అని బోధించారు. ఓకే పిల్లరా, వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా అవి వాస్తవాలే, అవి 100% అవి వాస్తవాలే. ఎందుకంటే వాక్యములో, డాక్యుమెంట్లో రాయబడి ఉన్నాయి కాబట్టి దాన్ని మనం నమ్మాలి ఖచ్చితంగా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అంతేనా? కేవలము ఇక ఆయన దేవుని కుమారుడేనా? ఇక ఆయన దేవుడు కాలేడా అని ఒకంత మనం ఆలోచన చేస్తే ప్రియులరా, అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం దేవుని కుమారుడు మాత్రమే అని ఎక్కడా ప్రకటించలేదు. దేవుని కుమారుడు అని ప్రకటించారు, అలాగే దేవుడు అని కూడా డాక్యుమెంట్లో రాశారు. ప్రియులరా, అపోస్తలులు దేవుని కుమారుడు అని చెప్పారు, ప్రకటించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు దేవుడు అని కూడా ప్రకటించారు, డాక్యుమెంట్లో లిఖించారు. అయితే మనవారు ఎందుకు ఈ విషయాన్ని చెప్పటం లేదు? దేవుని కుమారుడు అని వ్రాయబడిన మాటలు మాత్రమే తీసుకొని ఆయన దేవుని కుమారుడు అంటున్నారు. మరి ఆయన గురించి మరొక వైపు దేవుడు అని స్పష్టంగా రాశారు కదా. అంటే మనము కొన్ని వచనాలు మాత్రమే తీసుకుంటున్నామంటే మిగతా వాటిని మనం నమ్మటం లేదని అర్థం. మిగతా వచనాల్ని మనం ధృవీకరిస్తున్నామని అర్థం. అంటే మనం బైబిల్ని తప్పుపడుతున్నాము అని అర్థం. ఇంకా లోతుకు వెళ్ళి ఆలోచన చేస్తే మనం దేవుణ్ణి తప్పుపడుతున్నాము అని అర్థం. ఎందుకంటే వ్రాయబడిన ప్రతి మాట కూడా దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి అపోస్తలులు కానీ మిగతా శిష్యులు కానీ రాశారు. కాబట్టి ప్రియరా, మనము రెండింటినీ నమ్మాలి. మరి దేవుని కుమారుడు దేవుడు ఎలా అవుతాడు అని మనం ఆలోచన చేయాలి. ఎలా
దేవుని కుమారుడు దేవుడు అవుతాడో దాన్ని కూడా మనం బోధించి మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరో దాన్ని సంపూర్ణంగా మనము ప్రజలకు తెలియజేయాలి. ఇప్పటి వరకు దేవుని కుమారుడు అనే మాటలు మనం చూసాం. అయితే దేవుని కుమారుడు దేవుడు ఎలా అవుతాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. పిల్లరా, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు, ఎల్లప్పుడూ ఆయన పక్కనే ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యోహాను గారు ఏం రాస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. పిల్లరా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ మనకి ఇద్దరు దేవుళ్ళు కనిపిస్తున్నారు. పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇక్కడ యోహాను గారు మనకి ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని ఇక్కడ బోధిస్తున్నారు. ప్రియులారా, బైబిల్లో ఎక్కడా కూడా ముగ్గురు దేవుళ్ళు లేరు. మనకు బైబిల్ ఏమని చెప్తుందంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. అలాగైతే మీరు దేవుడు ఒక్కడేని రాయబడి ఉంది కదా అని మీరు మాట్లాడచ్చు, మీరు ప్రశ్న అడగవచ్చు. అయితే ప్రియులారా, అది వాస్తవమే, దేవుడు ఒక్కడు అన్నది కూడా వాస్తవమే. అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అన్నది కూడా వాస్తవమే. దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే అని ఎందుకు రాయబడింది అది తర్వాత మనం ఆలోచించేద్దాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని యోహాను గారు దేవుడు అని సంబోధిస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూడండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆ వాక్యము ఎవరో 14వ వచనంలో చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా రాకముందు దేవుని దగ్గర దేవుడుగా ఉన్నాడు అని రాస్తున్నాడు. పిల్లరా, ఇది ఎలా సాధ్యం? దేవుని దగ్గర దేవుడు ఉన్నాడు ఎలా సాధ్యం? తండ్రి అయిన దేవుని యొద్ద యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునిగా ఉన్నాడు అని ఇక్కడ యోహాను గారు మనకు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని యోహాను గారు సంబోధిస్తున్నారు. అదే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే నిత్య జీవము అని చివరి అధ్యాయంలో చెప్పాడు. ఇదే యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారుడిని ఒప్పుకొని నిత్య జీవం పొందినట్లు ఈ మాటలు రాయబడింది అనే మాట మనం చదువుకుంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒకవైపు దేవుని కుమారుడు అంటున్నాడు, మరొక వైపు దేవుడు అని సంబోధిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? దేవుని కుమారుడు దేవుడు ఎలా అవుతాడు అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని ఒక వచనాన్ని మనం తీసుకొని ఇదే నిజమని మనం నమ్మితే మరొక వచనాన్ని మనం తృణీకరించిన వారం అవుతాం, దేవుణ్ణి తప్పుబట్టిన వారం అవుతాం. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచించేద్దాం, దేవుని కుమారుడు దేవుడు ఎలా అవుతాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనకు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. దేవుని కుమారుడు దేవుడు ఎలా అవుతాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేయగలిగితే అదే అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ఇక్కడ మనకు ఆన్సర్ దొరుకుతుంది. ప్రియులారా, చూడండి, 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. దేవుని గురించి మాట్లాడుతున్నాడు, తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఇక్కడ దేవుడు అనే ఈ మాటలో ఉన్నటువంటి దేవుడు ఎవరు అని అంటే యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు. ఎవడును ఎప్పుడును తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూడలేదు. అయితే చూడండి, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రియులారా, అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి అద్వితీయ కుమారుడు అంటే తండ్రికి యేసుక్రీస్తు ప్రభువు లాంటి కుమారుడు మరొకడు లేడు. ఇది మనం తెలుసుకోవాలి. కొంతమంది పరిశుద్ధాత్ముడు 2వ కుమారుడు, ఆదాము 3వ కుమారుడు ఇలా చెప్తున్నారు. ఇవి వాక్యములో లేవు.
ప్రియరా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే దేవునికి అద్వితీయ కుమారుడు. ఒకే ఒక్కడు. యేసుక్రీస్తు ప్రభువు లాంటి మరొక కుమారుడు తండ్రికి లేడు. ఆదాము దేవుని కుమారుడు. ఆ విధంగా ఆదాము సంతానమైన మనమందరం కూడా దేవుని పిల్లలం. అయితే మనము అద్వితీయ కుమారులము కాదు. మనము యేసుక్రీస్తు ప్రభువు లాంటి కుమారులము కాదు. లేదా ఇది మనం గమనించాలి. మన పుట్టుక ఎలా జరిగిందో తెలుసా? మన పుట్టుక అదే అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. 2వ వచనము, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ప్రభు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగింది. సమస్తము సృజించబడిన సమస్తము కూడా, ఈ ప్రకృతి, పంచభూతాలు, అలాగే సమస్తము మనుషులు ప్రభువు కలిగించాడు. వాక్యమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను సృష్టించాడు. నేల మంటితో నరుని నిర్మించాడు. గమనించాలి, మనము సృష్టించబడిన కుమారులు. తండ్రికి తన ఒకే ఒక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కుమారులుగా ఉండినట్లు మనల్ని సృజించాడు. తన కుమారుని ద్వారా సృజించాడు మనల్ని. ఆ విధంగా మనము దేవునికి కుమారులు. ప్రభు మనల్ని సృజించేటప్పుడు తన పోలిక, తన స్వరూపము ఇచ్చాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ప్రభు దేవుని స్వరూపము, దేవుని పోలిక. కాబట్టి మనలను ఆయన పోలికలో సృజించాడు మనల్ని. పిల్లరా, అయితే మనలాగా యేసుక్రీస్తు ప్రభుల వారు సృజించబడిన వాడు కాదు. ఆయన అద్వితీయ కుమారుడు అని రాయబడింది. అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక్కడు. పిల్లరా, ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారు అద్వితీయ కుమారుడు. మరొక మాట మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలా అవుతాడో మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు అనే ఒక బ్యాచ్ తయారవడానికి కారణం ఎవరు తెలుసా? మనం చేసినటువంటి 2 బోధలు. ఒకటి త్రిత్వం అయితే, మరొకటి యేసుక్రీస్తు ప్రభుల వారి వలె మనం కూడా తండ్రికి పుట్టిన వారము అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో సమానం చేశారు మనల్ని. మరొక బోధ త్రిత్వం అనేది బైబిల్లో లేదు. ఈ 2 బోధల్ని ఆధారం చేసుకొని కొంతమంది అసలు యేసుక్రీస్తు ప్రభు దేవుడే కాదు, మనలాంటి వాడే అని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు చేయడం ప్రారంభించారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే దేవుని కుమారుడు దేవుడు ఎలా అవుతాడు? దేవుని కుమారుడు అంటే దేవుడే. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా అనేది మనం చూస్తున్నాం. మొదటిగా ఆయన అద్వితీయ కుమారుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే యేసు లాంటి కుమారుడు తండ్రికి మరొకరు లేరు. ఇది మనసులో పెట్టుకోండి. ఇదే యోహాను సువార్త. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అని అద్భుతంగా వ్రాసినటువంటి శిష్యుడు అపోస్తులుడైన యోహాను గారు, ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో మొదటి అధ్యాయంలోనే తెలియజేసుకుంటూ వచ్చాడు. మొదటి అధ్యాయంలోనే. కాబట్టి మరొక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, 17వ వచనం, అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనేను. పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని తెలియజేశారు అంటే, దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు. దేవుడు నా సొంత తండ్రి, దేవుడు నా తండ్రి అని చెప్పాడు. పిల్లరా, దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అనటానికి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియరా, వ్రాయబడుతున్న ప్రతి మాటను కూడా మనం తీసుకోవాలి.
ఈ మధ్య కాలంలో చాలా మంది మనకు వాక్యం కాదు ప్రాముఖ్యము, అక్షరం కాదు ప్రాముఖ్యము, వాక్య సారాంశము ముఖ్యము అని మాట్లాడుతూ వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. పిల్లరా, మనకు వాక్య సారాంశం తెలియాలంటే వాక్యం ఉండాలి. వాక్య సారాంశం తెలియాలంటే మనకు వాక్యం ఉండాలి. సారాంశం తెలియాలంటే మనకు అక్షరాలు తెలుసుండాలి. అక్షరాలు తెలుసుండాలి, వాక్యం ఉండాలి. మనకి పునాది వాక్యం. ఆ వాక్యము, రాయబడినటువంటి వాక్యాన్ని బట్టి ఆ వాక్య సారాంశాన్ని మనం గ్రహించగలం. వాక్యమే లేకపోతే సారాంశం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన చేయండి. పునాది లేకపోతే కట్టడం ఎలా కట్టబడుతుంది? కాబట్టి వాక్యం ఉండాలి, తర్వాత వాక్య సారాంశం మనం తెలుసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. నా సొంత తండ్రి అంటే మనుషులకు యేసుక్రీస్తు ప్రభుల వారికి తేడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఆదాము దేవునికి సొంత కుమారుడు కాదు, మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆదాము పుట్టుకకి తండ్రికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఎందుకంటే తండ్రి సమస్తాన్ని కూడా కుమారుని ద్వారా సృజించాడు. అది మనుషులైనా, ప్రకృతి అయినా, సకల జీవరాశులు, మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. తండ్రి నేరుగా దేన్ని కూడా చేయలేదు, తన కుమారునికి ఆజ్ఞేయగా తన కుమారుడు సమస్తాన్ని సృజించాడు. పిల్లరా, ఈ మాటలు మీరు మనసులో ఉంచుకోండి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, దేవుడు నా సొంత తండ్రి అని చెప్తాడు. నా సొంత తండ్రి. నా సొంత తండ్రి అని అంటే అర్థం ఏంటి పిల్లరా? నా సొంత కొడుకు అని అంటే అర్థం ఏంటి? నా రక్తాన్ని పంచుకున్నవాడు, నా రక్తాన్ని పంచుకున్నవాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నా సొంత తండ్రి అన్నాడు అని అంటే, తండ్రి మనవలే మనిషి రక్తాన్ని పంచుకొని పుట్టడానికి? తండ్రి మనవలే మనిషి రక్తాన్ని పంచుకొని పుట్టడానికి కాదు. తండ్రి ఆత్మ. తండ్రి అనేటువంటి దేవుడు స్పిరిట్, ఆత్మ శరీరాన్ని కలిగిన వాడు. ఆయన రక్త మాంసములు కలిగిన వాడు కాదు, ఆత్మ శరీరం, స్పిరిట్ బాడీ. ఆయన స్పిరిట్ బాడీ, ఆది అంతము లేనివాడు, అమరుడు తండ్రి. పిల్లరా, ఆ తండ్రి గురించి మాట్లాడుతూ ఆ తండ్రి నా సొంత తండ్రి అని చెప్పాడు. నా సొంత తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభువులు ఎవరు తెలుసా? ఆయన స్పిరిట్ని పంచుకున్నవాడు, ఆయన ఆత్మని పంచుకున్నవాడు, ఆయన ఆత్మ శరీరాన్ని పంచుకున్నవాడు. పిల్లరా, ఆయన ఆత్మ శరీరాన్ని పంచుకున్న ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మన శరీరాన్ని పంచుకున్నవాడు మనిషి అవుతున్నాడు, మన రక్తాన్ని పంచుకున్నవాడు మనిషి అవుతున్నాడు. పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క స్పిరిట్ బాడీని, ఆత్మ శరీరాన్ని పంచుకున్నవాడు, ఆయన ఆత్మను పంచుకున్నవాడు. ఆయన ఏమవుతాడో మరి మీరే చెప్పాలి. పిల్లరా, దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడంటే నేను నా తండ్రికి కలిగిన ఒకే ఒక కుమారుణ్ణి అని చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద ఏ మనిషి కూడా, ఏ ప్రవక్త కూడా, ఏ నీతిమంతుడు కూడా నేను దేవుని కుమారుణ్ణి అని ప్రకటించలేదు. నేను దేవుని కుమారుణ్ణి అని ఎవరు కూడా ప్రకటించలేదు. ఎందుకో తెలుసా? వారికి తెలుసు మేము మనుషులము, దేవుడు మమ్మల్ని సృజించాడు అనే స్పృహ వాళ్ళకుంది. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. కానీ ఈ ఆరిన నేల మీద యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు. దేవుని కుమారుణ్ణి అని చెప్పడం అంటే అర్థం ఏంటి? దేవుడు నా సొంత తండ్రి. నా తండ్రి దేవుడైనప్పుడు నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను ఫలానా వ్యక్తి కొడుకుని అని నేను చెప్తున్నానంటే నేను మనిషి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నా తండ్రి మనిషి అయినప్పుడు నేను మనిషినే, నేను ఫలానా వ్యక్తి యొక్క కుమారుణ్ణి అని చెప్తాను. ఇప్పుడు ఆలోచన చేయండి. అంటే దాని అర్థం ఏంటి? నా తండ్రి మనిషి అని, నేను మనిషినని ప్రత్యేకంగా చెప్పాలా? ఆలోచించండి ప్రియారా, ఆలోచన చేయండి. అవసరం లేదు కదా. ఉదాహరణకి మా నాన్న పేరు యాకోబు, నేను యాకోబు కుమారుణ్ణి అని చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. నేను మనిషినని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే నా తండ్రి యాకోబు మనిషి కాబట్టి.
నేను ప్రత్యేకంగా నేను మనిషిని అని చెప్పాలా? ఆలోచన చేయండి. యాకోబు కుమారుణ్ణి అని చెప్తే సరిపోతుంది కదా. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా చేసింది అదే. ఇప్పుడు కదా ఆలోచన చేయండి. దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ప్రత్యేకంగా చెప్పాలా? నేను దేవుడిని అని ప్రత్యేకంగా చెప్పాలా? నా తండ్రి దేవుడైనప్పుడు నేను దేవుణ్ణి అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. దాన్ని ఏ విధంగా చెప్పాడు? దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు. దాని అర్థం ఏంటి? నేను దేవుణ్ణి అని ప్రభు చెప్పకనే చెప్పాడు. వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు నేను దేవుని కుమారుణ్ణి, దేవుని యొద్ద నుండి వచ్చాను ఎవరు ప్రకటించలేదు. పిల్లరా ఆలోచన చేయండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలా అంటే, ఆయన దేవునికి కలిగిన ఒకే ఒక కుమారుడు, దేవుని ఆత్మ శరీరాన్ని పంచుకున్నవాడు, స్పిరిట్ బాడీని పంచుకున్నవాడు. ఆయన తండ్రి యొక్క అమర ఆత్మని పంచుకున్నవాడు. అందుకే ఆయన అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు. పిల్లరా ఆయన అద్వితీయ కుమారుడు అని ఇంకా కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి. ఆయన సొంత కుమారుడు అని ఇంకా కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి. అయితే నేను వాటిని ఇప్పుడు చూపించాలి అని అనుకోవడం లేదు, ఎందుకంటే మీ అందరికీ ఆ మాటలు తెలుసు కాబట్టి ప్రియరా, యేసుక్రీస్తు ప్రభుని మనము దేవుని సొంత కుమారుడు అని నమ్ముతున్నాము అని అంటే మనము ఆయన్ని దేవుడు అని ఒప్పుకున్నట్లే. ఆయన 100% దేవుడు. ఎందుకంటే ఆయన తండ్రి యొక్క శరీరాన్ని, ఆత్మ శరీరాన్ని పంచుకున్నవాడు. ప్రియరా ఆత్మ శరీరాన్ని పంచుకున్నవాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లరా ఆలోచించేయండి. ఆదాములో నుండి దేవుడు హవ్వమును తీశాడు. ఆదాము యొక్క శరీరంలో నుండి ప్రక్కటెముకను తీసి, అంటే శరీరంలో ఒక భాగాన్ని తీసి హవ్వని స్త్రీనిగా తయారు చేశాడు. ఆమె సంపూర్ణమైన మనిషి కాదా? చెప్పండి, సంపూర్ణమైన మనిషి కాదా? మనిషే కదా. ఎందుకు? మనిషిలో నుండి వచ్చిందా? అసంపూర్ణమైన మనిషా? కాదు, సంపూర్ణమైనటువంటి మనిషి. వారిద్దరిని జత చేసి దేవుడు వారికి బిడ్డల్ని ఇచ్చాడు. ఆ బిడ్డలు సంపూర్ణమైన మనుషులే కదా, అసంపూర్ణులు కాదు కదా, సంపూర్ణమైన మనుషులే కదా. మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ శరీరములో నుండి ఒకే ఒక్కడు బయటకు వచ్చాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మరి ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు కాదా? ఆలోచన చేయండి. సంపూర్ణమైనటువంటి దేవుడు కాదా? దేవునిలో నుంచి ఎవరు వస్తారు? దేవుడే కదా. ఈ మధ్యకాలంలో కొంతమంది మనం కూడా దేవుళ్ళ నుంచి వచ్చామని చెప్తున్నారు. అది తప్పు. అలా చేయటం వల్లే ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదంటున్నారు. మనలాంటి వాడే అనుకుంటున్నారు. మనము దేవుళ్ళ నుండి రాలేదు. ప్రియులరా దయచేసి సత్యాన్ని గమనించండి. మనము దేవునికి సొంత బిడ్డలం కాదు, సొంత కుమారులం కాదు. క్రీస్తు ద్వారా మనం కుమారులం. తండ్రికి క్రీస్తు ద్వారా కుమారులం. సమస్తానికి తండ్రికి మధ్యలో క్రీస్తు ఉన్నాడు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. తండ్రికి సమస్తానికి అంటే దేవదూతలు కానీ, మనుషులు కానీ, సృష్టి కానీ, సమస్తానికి మధ్యలో ఆయన ఒకే ఒక్క కుమారుడైన క్రీస్తు ఉన్నాడు. ఆయన ద్వారానే తండ్రి సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన ద్వారానే మనుషులకు రక్షణ అందించాడు. ఆయన ద్వారానే రేపు అందరికీ పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎలా అనంటే, ఆయన దేవునికి ఒకే ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు, తన ఆత్మ శరీరాన్ని పంచుకున్నవాడు. అందుకే అపోస్తులు యోహాను గారు రాస్తున్నారు, ఆయన దేవుడు అని రాస్తున్నారు. ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన దేవునికి సొంత కుమారుడు, ఆత్మ శరీరాన్ని పంచుకున్నవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల గురించి సంపూర్ణమైన అవగాహన మనకు ఉండాలి. కొన్ని వచనాలు తీసుకొని మరికొన్ని వచనాలను తృణీకరిస్తే మనము దేవుణ్ణి తప్పుపట్టిన వాళ్ళం అవుతాము, వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళం అవుతాము. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు 100% దేవుడు. కాబట్టి అపోస్తులు ఏ విధంగా ఆయన్ని దేవుడు అని ఒప్పుకున్నారో మనం కూడా దేవుడని ఒప్పుకొని తీరాలి. అది తండ్రి యొక్క సంకల్పం. కాబట్టి ఈ సందేశం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మరి ప్రభు చిత్తమైతే మరొక సందేశంతో మరలా కలుసుకుందాం. మరొకసారి మీ అందరికీ
మన ప్రభువును మన మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.